మందిని ఏంటి ఆ మరుసటి రోజు కూటమండి 5 లక్షల మంది కూర్చున్నారు అదే ప్లేస్లో. గుడ్డోని తీసుకొచ్చారు, కళ్ళు లేని కబోతుంది బాబా నాకు కళ్ళు కావాలన్నాడు. వెంటనే తండ్రి ఏది చేయడు, కుమారుడు చూస్తున్నావు అదే కానీ తనంతడు తాను ఏది చేయడు. దేవుడి దర్శనంలో చూపించేశాడు గుడ్డోడు అవుతున్నాడు ప్రార్థన చేయమని. ఏమండి అమెరికా దేశంలో ఏజెన్సీ నుంచి వచ్చాడు, ఈయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. బాంబేలో హిందీ, ఈయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే హిందీలో చెప్తున్నాడు వాళ్ళకి. గుడ్డోడు వచ్చాడు, వస్తే దేవుడు దర్శనంలో చూపించి అన్నాడు, అయ్యా మరి నిన్న అందరూ కూడా నువ్వు కార్యం చేయాలని అన్నారు కదా, మాకు బస్సులు ఉన్నారు, నువ్వు అమెరికా నుంచి వచ్చావు ఇంటికి వచ్చావు, మాకు 3 మంది ఉన్నారన్నారు. అబ్బా నేను ఏం చేయను అన్నాడు. నువ్వే కదా పంపించావంటే దేవుడు వెంటనే దర్శనమిచ్చి అతను ప్రార్థన చేయి గుడ్డోడు అవుతున్నాడు నీ దగ్గరికి చెప్పాడు. అప్పుడు ముందే ఏం చెప్పాడు తెలుసా, దేవుడు దర్శనంలో చూసిన తర్వాత 17 మంది శైవ వైష్ణవ మంది ఫస్ట్ రోలో కూర్చున్నారండి. అంటే ఈయన ఏం చేస్తాడు, సచ్చినోడు బతికిస్తాడంట, కోళ్ళు వస్తున్నాయంట, జరగబోయి చెప్తున్నాడట. మనం వెళ్దామని చూడడానికి వచ్చారండి. హిందూ మతం ఫస్ట్ కూర్చున్నారు. వెంటనే అన్నాడు ఈయన, నిన్న వాదించారు కదా, ఇదిగో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఇదిగో గుడ్డోడిని తీసుకొచ్చారు మీ బాంబేలో, ఇతను కళ్ళు కావాలని వచ్చాడు. మరి మీరు ఎవరైనా మీ దేవతలను బట్టి నేను వాదించాను కదా, మీరు ప్రార్థన చేసి కొట్టాము కదా, నేను ఒప్పుకుంటాను. 5 లక్షల మంది ఎవరు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడలేదండి. ప్రపంచంలో 7 సార్లు తిరిగాను, ఎవరు కూడా ఇంత మౌనంగా ఉన్నవాడు నేను చూడలేదు. దేవుడు నాకు ఇప్పుడే తండ్రి ఏది చేయడు కుమారుడు చూస్తున్నావు అదే కానీ తను ఏది చేయడు. దేవుడు ఇప్పుడే నాకు ఇదిగో ఈ గుడ్డుబడి కళ్ళు వస్తాయని చెప్పాడు. మీరు నిన్ను వాదించారు కదా, మీరు ప్రార్థన చేయండి అంటే మీరు ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ గుడ్డుబడికి నా వైపు చూడొద్దు, బోడువాను ఇక్కడ ఎటుకలు చుట్టూరు కుదురులాగా ఉంటుంది. నా వైపు చూడొద్దు, దేవుడు చిన్న వరం ఇచ్చాడు నాకు, ప్రార్థన చేస్తాను. ఇతర కళ్ళు వస్తే ఎంతమంది నమ్ముతారంటే ఓ చేతుల పైకైతే ప్రపంచం 7 సార్లు తిరిగాని ఎవరో మాట్లాడలేదని చెప్పేసి ఆ గుడ్డివాడికి ప్రార్థన చేసే ముందు ఏం చేశాడండి, ఏమయ్యా అంటే హిందీలో మాట్లాడే వాడితో చెప్తున్నాడు ఇంగ్లీష్లో. నేను ఆ గుడ్డివాడికి చిన్నప్పటి నుంచి గుడ్డివాడు కాదు, తల్లి గడపలో పుట్టినప్పుడు చూశాడు.